అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి రెండవది టూరిజం మంత్రిగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ చేయడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉన్నది. జలపాతాలు కావచ్చు, ఎకో టూరిజం కావచ్చు, టైగర్ సఫారీ కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాలు ఉన్నాయి. వాటికి కూడా కొంత ప్రాధాన్యతనిచ్చి టూరిజం కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం, మరోసారి నమస్కారం చేస్తా ఉన్నా. ఒక్కొక్కరు మాట్లాడితే సమస్యను బట్టి ఆ సమస్యను ఏ సమస్య ఉందో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, ఇప్పుడు ఉట్నూరుకి వెళ్తా ఉన్నాం. జీవో 14 ఒక ఇష్యూ ఉందని. సో దానిపైన కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆదివాసులు కూడా మాట్లాడి రాష్ట్రంలో ఉన్నటువంటి సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రితో మాట్లాడి ఏం చేయగలుగుతామనేది సమస్యను బట్టి ఉన్నటువంటి చట్టాలకు లోబడి ఏముంది ఏం చేయాలనే దానిపైన తప్పకుండా వీలైనంత వాళ్లకు వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేస్తాం. పెద్దలు ఫోన్ ట్యాపింగ్ చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్ళందరినీ ట్యాప్ చేశారంటారు. ఆ కోవలో మీరు ఉన్నారా? అది ఇంకా ఎంక్వైరీ పూర్తిగా వస్తుంది. నాది కూడా ఉందని అనుకుంటున్నాను, గతంలో నాది కూడా ఉందని అనుకుంటున్నాను చాలామంది. సో డెఫినెట్గా అంటే అటువంటి తలతిక్క పనులు చేసిండ్రు కాబట్టి ప్రజలు ఆ స్థాయిలో బుద్ధి చెప్పడం జరిగింది. ఏం కర్మ, ఏం రోగం, ఏం అవసరం, మంది సంసారాలకు తొంగి చూడడం అవసరం ఏంది? అందుకే భారతదేశానికి మా పరిపాలన ఆదర్శం చెప్పుకున్నాం. ఇది ఆదర్శం ఎట్లయితుంది? ఏం నేర్పించినట్టు, ఏం చూసినట్టు? రైతు బంధు సంబరాలు ఇవే ఆఖరి అంటూ బీజేపీ నేతలు, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. రైతు బంధుకు సంబంధించి రైతులకు న్యాయం చేసే ప్రక్రియ ఇప్పుడు ప్రభుత్వం జరగట్లేదు. ఇప్పుడు ఎవరు బీజేపీ వాళ్ళు మాట్లాడినా, బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు మాట్లాడిన దానికి ఒక ఆధారం ఉండాలి. మీరు ఏమంటా ఉన్నారు అంటే రైతులకు ఏమీ చేయట్లేదు. కేసీఆర్ చెప్పుకున్నప్పుడు మేము చాలా గొప్పగా చేసినామని చెప్పింది. మేమేం చెప్తా ఉన్నాం, మీరు చేసింది గొప్పగా చేసిందా, ఏం చేసింది ప్రజలు తీర్పిచ్చిండు. మీరు చేసిన ఏ స్కీమ్ని మేము ఎత్తేయకుండా అదనంగా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, బోనస్ ఇస్తూ ఉన్నాం, సన్న ఓట్లకు 500 రూపాయలు. అది కాకుండా గతంలో కేసీఆర్ అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పిండు, ఒకటి కట్టి ఇవ్వలే. అయినా ఈరోజు 22,000 కోట్లు పెట్టి ఈరోజున ఇందిరమ్మ ఇల్లు కట్టించడం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే అంటే ప్రతి అంశంలో కూడా దాంతోపాటుగా నెక్స్ట్ రాజీవ్ యువ వికాసం, నిరుద్యోగ యువకుల కోసం ఎట్లా మాట్లాడతారు. రెండవది, గతంలో రైతులకైనా పంట నష్టం జరిగితే అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రైతు కూడా పంట నష్టం ఇవ్వలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదలు వచ్చినా, పిడుగులు పడ్డా, కరువు వచ్చినా, పంటలు ఎండిపోయినా వాళ్ళకి ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున ఇస్తూ ఉన్నాం. అదనంగా ఇన్సూరెన్స్ కూడా కట్టి ఏర్పాటు చేస్తూ ఉన్నాం, రైతు బీమా కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎక్కడ అంటే బీజేపీ నాయకులు మాట్లాడడానికి ఆధారం ఏముంది? సార్, మీరు రాజకీయంగా అనుభవం ఉన్నది, వయసు రీత్యా అనుభవం ఉన్నది. ఆదిలాబాద్ తొలిసారి వచ్చి నేను ఆర్టీఓను పెట్టుకున్నాను. ఉమ్మడి జిల్లా దాకా మీ ప్రభుత్వం వచ్చిన మంత్రులు, నాయకులు అంతా కాంగ్రెస్ వాళ్ళు 10 సంవత్సరాల ధ్వంసమైంది అని చెప్పి ప్రతిపక్షంలాగా మీరు మాట్లాడుతున్నారే తప్ప ప్రభుత్వం తప్పుకునే విషయం కాదు. దాని మీద ప్రతిపక్షంలాగా ఎందుకు మాట్లాడుతున్నారని అడిగాను. అదే వాస్తవాల్ని వాళ్ళు గత ప్రభుత్వాలు వాస్తవం